కోడింగ్ డీకోడింగ్. ఒక కోడ్ భాషలో ఐన్స్టీన్ను STEINEINగా రాసిన FEYNMANNను ఎలా రాస్తావు? సో ఐన్స్టీన్ ఎలా రాశాడు? EYNSTEIN. ఐన్స్టీన్ STEINEINగా రాశాడు. సో ఇక్కడ STEIN, ఇక్కడ STEIN ఉంది. సో ఈ STEIN అనేది ఇటు వచ్చింది, ఇక్కడ రైట్ వైపు ఉండే STEIN అనేది ఇక్కడ లెఫ్ట్ వైపు వచ్చింది. ఇక్కడ లెఫ్ట్ వైపు ఉన్న EIN అనేది ఇక్కడ రైట్ వైపు వచ్చింది. సో ఇప్పుడు అదేవిధంగా మనకు ఏం రాయమన్నాడు? FEYNMANN. సో ఇక్కడ ఎన్ని లెటర్స్? 1 2 3 4 5 లెటర్స్. సో ఇక్కడ కూడా 1 2 3 4 5 లెటర్స్ రైట్ వైపు ఉన్నాయి, ఇటు లెఫ్ట్ వైపు రాసుకోవాలి. అప్పుడు NMANN. ఇక్కడ 3 లెటర్స్ FEY. ఈ FEY లెటర్స్ను ఇటు రైట్ సైడ్ రాసుకోవాలి. FEY. సో మనకి ఏమొస్తుంది? NMANN FEY. ఇక్కడ NMANN FEY అనేది ఆప్షన్ 3లో ఉంది కదా. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్. సో సెకండ్ది, రోజును 6821 గాను, చైర్ను 73456 గాను, ప్రీచ్ను 961473 గాను రాసిన సర్చ్ను ఎలా రాస్తావు? సో మనకి ఏమేమి ఇచ్చాడు? రోజును 6821, తర్వాత చైర్ను 73456, తర్వాత ప్రీచ్ ప్రీచ్ను 961473. సో సర్చ్ను ఎలా రాస్తావు అని అడిగాడు. SEARCH సర్చ్ను ఎలా రాస్తావు? సో రోజును 6821గా రాశాడు, అంటే Rను 6గా తీసుకున్నాడు, Oను 8గా తీసుకున్నాడు, Sని 2గా తీసుకున్నాడు, Eను 1గా తీసుకున్నాడు. సో చైర్ను 73456గా రాశాడు, అంటే Cను 7గా, Hను 3గా, Aను 4గా, Iను 5గా, Rని 6గా. ఇక్కడ P అంటే 9, R అంటే 6, E అంటే 1, A అంటే 4, C అంటే 7, H అంటే 3. కంపేర్ చేద్దాం. ఇక్కడ ROSC రోజులో R అంటే 6. సో ఇక్కడ చైర్లో R అంటే 6, ఇక్కడ ప్రీచ్లో R అంటే 6, ఇక్కడ E అంటే 1, ఇక్కడ E అంటే 1. సో చైర్లో A అంటే 4 ఉంది, ప్రీచ్లో A అంటే 4 ఉంది. సో C అంటే 7 ఉంది, ఇక్కడ C అంటే 7 ఉంది. సో ఇక్కడ H అంటే 3 ఉంది, ఇక్కడ H అంటే 3 ఉంది. సో ఇప్పుడు మనకు ఇక్కడ SCARCHకి రాయాలి. సో S అంటే ఏంది మనకి? ఇప్పుడు S అంటే 2, E అంటే 1, సో A అంటే 4, R అంటే 6, C అంటే 7, H అంటే 3. సో 214673, 214673 ఎక్కడ ఉంది? 214673 ఆప్షన్ బిలో ఉంది.
సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.